ఓకే సార్, హౌ ఆర్ స్టూడెంట్స్? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? చక్కగా ప్రిపేర్ అవ్వాలి. మీ అందరికీ త్వరలోనే ప్రభుత్వాలు అయ్యి మారిని చక్కగా మీ యొక్క కోరిక నెరవేరాలని డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న విభాగంలో ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చక్కగా తమ ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేయండి. మీరు ఎక్కడా నిరాశ చెందవద్దు. మీ ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకుని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోండి. మీరు సాధించగలరు, మీరు తప్ప ఎవరు సాధించలేరు అన్న విషయాన్ని మీ మైండ్లో పెట్టుకోండి. గత 18 సంవత్సరాల నుంచి ఎంతో అనుభవంతో నడుపుతున్న సంస్థ సార్ మాది. నేను మీ ఇబ్రహీం. అదేవిధంగా మనకి నోటిఫికేషన్ స్టార్ట్ చేసుకోకముందే మనం బ్యాచ్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోస్ ద్వారా మీకు విలువైన సజెషన్స్ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, జీరో లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మీ ప్రిపరేషన్ని ఇప్పటి నుంచి సాధించినట్లయితే, ఒక ప్రణాళికతో క్రమబద్ధంగా నియమిత గంటలు మనం ప్రిపరేషన్ మీద వెచ్చించినట్లయితే మీరు చక్కటి రిజల్ట్ సాధించవచ్చు. ఓకేనండి. దీనికోసం మీకు ఒక గైడెన్స్ ఉండాలి, లేదా ఒక మెంటర్ ఉండాలి. మిమ్మల్ని గైడ్ చేసే ఒక వ్యక్తిని మీరు ఎంచుకున్నట్లయితే మిమ్మల్ని ఒక ప్రాపర్ వేలో ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి, ఎలా రివిజన్ చేయాలి, ఏది చదవాలి, ఏది వదలాలి, ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది చదవాలి, ఏది వదలాలి. చాలామందికి ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ చదవరండి, అన్ఇంపార్టెంట్ చదువుతూ ఉంటారు. ఓకే, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి ఈ రోజున మీకు చిన్న ఇంట్రడక్షను అనాటమీలో భాగంగా వినాళ గ్రంథులు ఎలా చదవాలి, ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలనేది నేను చెప్పడం జరుగుతుంది మీకు. ఫస్ట్ అసలు వినాళ గ్రంథులు అంటే ఏంటి? నాళం లేకుండా, అంటే ట్యూబ్స్ లేకుండా ఉండే గ్లాండ్స్ని ఏమంటామంటే వినాళ గ్రంథులు, డక్ట్లెస్ గ్లాండ్స్ అంటాం. అసలు ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఇవి ఏం చేస్తాయి? అవయవాల పనితీరుని మెరుగుపరచడం, లేదా ఇది 1 ml = 1,00,000 దాంతో సమానం, 1,00,000 ml సమానం. అంటే మీరు సినిమాలు చూసే ఉంటారు కదా, భాష ఒకసారి చెప్పినట్లయితే 100 సార్లు చెప్పినట్టు. అదేవిధంగా ఇక్కడ 1 ml హార్మోను రిలీజ్ అయితే దాని యొక్క ప్రభావం = ఎంత? 1,00,000 సార్లు చెప్పినట్టు. ఒక హార్మోను 1 ml విడుదల చేస్తే 1,00,000 సార్లు చెప్పినట్టు. అసలు హార్మోన్ అనేది ఏ పదం? హార్మోన్ అనేది ఆటోమోన్. ఏంటండి? ఆటోమోన్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. దీని యొక్క అర్థం చూసుకున్నట్లయితే ఐ స్టిమ్యులేట్, నేను ప్రేరేపిస్తాను. ఓకేనండి. మనకి డక్ట్లెస్ గ్లాండ్స్లో, వినాళ గ్రంథుల్లో వచ్చేటప్పటికి ప్రతి గ్లాండ్ ఏం చేస్తుంది? అది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది. అదేవిధంగా ఆ ఒక్కొక్క గ్లాండ్ ఏ హార్మోన్ విడుదల చేస్తుంది? ఏంటండి? హార్మోన్ విడుదల చేస్తుంది. ఇదేంటండి? గ్రంథులన్నీ దేన్ని విడుదల చేస్తాయి? హార్మోన్ విడుదల చేస్తాయి. చెప్పుకున్న హార్మోన్ అనేది ఆటోమోన్ అనే గ్రీక్ పదం నుండి ఉద్భవించింది. ఈ హార్మోన్లు ఏం చేస్తాయి? ఎలాగా దాని యొక్క ప్రభావాన్ని చూపెడతాయి? ఆ హార్మోన్లు ఏం చేస్తాయంటే నియమిత అవయవం లేదా నియమిత అంగం మీద రక్తంలో కలిసి నియమిత అవయవం మీద లేదా అంగం మీద ప్రభావం చూపుతాయి. ఓకేనండి. అసలు హార్మోన్స్ వేటి నుండి ఉద్భవిస్తాయి? దేహంలోనే ఈ క్రియ జరుగుతుంది కదండి. దేని ప్రొడక్ట్స్? ఇది హార్మోన్స్ రావాలంటే హార్మోన్స్ యొక్క ముందు రూపం ఏంటి? ఓకే, అది తర్వాత తెలుసుకుందాం. హార్మోన్లు ఏమంటాం? అసలు దేహంలో హార్మోన్ని రసాయన వార్తాహరులు అంటాం. ఏమంటామండి? రసాయన వార్తాహరులు అంటాం. ఓకేనండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే హార్మోన్ అనేది అంటే ఏంటి? హార్మోన్కి మరి పేర్లు ప్రతిపాదించడం ఉన్నారు కదండి. హార్మోన్లకి పేర్లు ప్రతిపాదించిన వారు బెల్లిస్ మరియు స్టార్లింగ్ అనేవారు ఏం చేశారంటే హార్మోన్లకి పేర్లు ప్రతిపాదించడం జరిగింది. ఓకేనండి.
హార్మోన్కి పేరు ప్రతిపాదించడం జరిగింది. ఓకే సార్. నెక్స్ట్ అసలు హార్మోన్స్ విడుదల చేసే ఆ డక్ట్లెస్ గ్లాండ్స్ ఎక్కడ ఉంటాయో మనం చెప్పుకుందాం. ఒకటి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, ఆ తర్వాత ఇక్కడ ఉంటుంది సార్ ఫస్ట్ పీనియల్ గ్లాండ్, ఆ తర్వాత పిట్యూటరీ గ్లాండ్, ఆ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ వాయునాళాలకి ఇరుపక్కల 2, 3, 4 సంధి కవాటాలకు కప్పబడి ఉండడం జరుగుతుందండి. అవుట్ గ్రంథి అటొకటి ఇటొకటి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్స్ అవుట్ గ్రంథి, పార్శ్వ అవుట్ గ్రంథి దీని వెనక భాగంలోనే ఎక్కడ చూసారా, దీని వెనక భాగంలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత క్లాము, ప్యాంక్రియాస్, ఆ తర్వాత ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఈ వెనక భాగంలో మూత్రపిండాల మీద టోపీ ఆకారం వలె అధివృక్క గ్రంథి, ఎడ్రినలిన్ గ్లాండ్ అంటామండి, ఇంగ్లీష్లో ఏమంటాం, ఎడ్రినలిన్ గ్లాండ్. ఆ తర్వాత ఇక్కడికి అయిపోయింది. ఓకేనండి. ఆ తర్వాత బీజకోశాలు, థైమస్ గ్లాండ్ అనేది కూడా ఇక్కడ ఇంకోటి ఉండడం జరుగుతుందండి. ఉరోస్ట్ ఉంది చూసారా, ఉరోస్ట్ అంటే ఇక్కడ దీని ఏమంటామండి, ఒక చాకు వంటి భాగం పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, ప్యారసాట్ గ్రంథికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి థైమస్ గ్లాండ్ అంటాం. ఈ గ్లాండ్ ఏమంటామంటే బాలగ్రంథి లేదా అనుమానాస్పద గ్రంథి అంటాం. ఏమంటామంటే బాలగ్రంథి లేదా అనుమానాస్పద గ్రంథి. చిన్నతనంలో పిల్లలకు అనారోగ్యం కలుగుతున్నప్పుడు ఇది లిమ్స్ కణుపుల ద్వారా వ్యాధి నిరోధకతను పెంపొందిస్తుంది. క్రమక్రమంగా యుక్త వయసు వచ్చేటప్పటికి ఇది థైమస్ గ్లాండ్ అనేది అంతర్ధానం అయిపోతుంది కాబట్టి దీన్ని అనుమానాస్పద గ్రంథి అంటారు. మనం వీటి కోసం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పీనియల్ కూడా కాదండి, పీనియల్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ మనం పిట్యూటరీ గ్లాండ్ కోసం తెలుసుకుందాం. పిట్యూటరీ గ్లాండ్ దీన్ని ఏమంటామంటే పీయూష గ్రంథి అండి, పీయూష గ్రంథి. ఓకే. ఎక్కడ మెదడు కాండానికి అంటే మెదడు దగ్గర థైమస్ గ్లాండ్ ఇక్కడ. ఓకే. ఇక్కడ బఠానీ గింజ ఆకారంలో ఇక్కడ లొకేట్ చేయబడి ఉంటుందండి. మానవ దేహంలో మ్యాక్సిమం అన్నట్లతో కూడా ఎక్కువ ఎక్కువ కనెక్షన్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని పిట్యూటరీ గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అంటామండి. ఏమంటాం, మాస్టర్ గ్లాండ్. ఓకే అండి. ఈ పీయూష గ్రంథిని చూసుకున్నట్లయితే ఈ పీయూష గ్రంథిని చూసుకున్నట్లయితే 3 లంబికలకే వెళ్ళిపోతుందండి. పూర్వ లంబిక, మధ్య లంబిక, పరలంబిక. ఓకే అండి. పూర్వలంబిక, మధ్య లంబిక, పరలంబిక. ఓకే. ఇలా చూస్తాం, ఇలా వేస్తున్నాం చూడండి. పూర్వలంబిక, మధ్య లంబిక, లంబిక అంటే లో, పరలంబిక. ఓకే సార్. ఇక్కడికి వచ్చేటప్పటికి మధ్య లంబిక ఒకటి ఇంటర్మీడియన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. ఇదేనండి ఇంటర్మీడియన్. విడుదల చేస్తుంది. ఓకే సార్. నేను కొన్ని గ్రూపులు రెడీ చేయడం జరిగిందండి. విద్యార్థులకి నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోలు నేను పెట్టడం జరుగుతుంది. ఇది మీకు డిఎస్సిలో మీకు మంచి మార్క్స్ తీసుకురావడానికి ఒక గైడెన్స్లా ఉపయోగపడుతుంది. దయచేసి ఎవరు కూడా గ్రూప్స్ నుంచి క్విట్ అవ్వరు సార్. మీకు వీలైనంత వరకు మీరు మ్యాక్సిమం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారనే నేను ఈ విధంగా మీకు చేసి చెప్పడం జరుగుతుందండి.
విపులంగా అనాటమీ ఎలా చదవాలి, ఏది చదవాలి, ఎక్కడ స్ట్రెస్ చేసి చదవాలి, ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుందండి. ఓకే సార్. పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక. పూర్వలంబిక చూసుకుందాం. గోనాడోట్రోఫిక్ హార్మోన్, అవట గ్రంథిని ప్రేరేపించే హార్మోన్, ఆదివృక్క గ్రంథిని ప్రేరేపించే హార్మోన్, పార్శ్వవట గ్రంథిని ప్రేరేపించే హార్మోన్, క్లోమాన్ని ప్రేరేపించే హార్మోన్, లైంగిక గ్రంథిని ప్రేరేపించే హార్మోన్, ఇవన్నిటిని కూడా ఈ పూర్వలంబికలోనే ఉంటాయండి. ఏంటండి? అవట గ్రంథిని ప్రేరేపించే హార్మోన్, క్లోమ గ్రంథిని ప్రేరేపించే హార్మోన్, పార్శ్వవట గ్రంథిని ప్రేరేపించే హార్మోన్, క్లోమాన్ని ప్రేరేపించే హార్మోన్, అదివృక్క గ్రంథిని ప్రేరేపించే హార్మోన్, లైంగిక గ్రంథిని ప్రేరేపించే హార్మోన్, ఇవన్నీ దేంట్లో ఉంటాయండి? పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబికలో ఉండడం జరుగుతుంది. ఓకేనండి. అదేవిధంగా మధ్యలంబిక చెప్పుకున్నాం. ఇంటర్మీడియన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. అదేవిధంగా పరలంబిక చూసుకున్నట్లయితే ఆక్సిటోసిన్, యాక్సిటోసిన్ మరియు వాసోప్రెసిన్ అనే 2 హార్మోన్ విడుదల చేస్తుంది సార్. ఈ ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా డిఎస్సిలో ఒక బిట్ జరగడం జరుగుతుంది. ఇటువంటి టాపిక్స్ వచ్చినప్పుడు ఒక స్ట్రక్చరల్గా చదువుకుని ఒక బండ గుర్తు పెట్టుకున్నట్లయితే మనం ఎగ్జామినేషన్లో ఈజీగా స్కోర్ సాధించగలుగుతామండి. ఓకే సార్. మీరు ఈ క్లాసులు చక్కగా వింటారని, నెక్స్ట్ క్లాసులో వచ్చేటప్పటికి ఈ పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక చెప్పాను కదండి. ఆ తర్వాత ఈ పూర్వలంబికలో ఆ గొనాడోట్రోఫిక్ హార్మోన్, దీన్ని ఏమంటామంటే పెరుగుదల హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్ అంటాం. పెరుగుదల హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్ అంటాం. ఓకేనండి. ఇది ఎక్కువ స్రవిస్తే ఏం జరుగుద్ది, తక్కువ స్రవిస్తే ఏం జరుగుద్ది, తక్కువ వయసులో తక్కువ స్రవిస్తే ఏం జరుగుద్ది, పెద్ద వయసులో ఎక్కువ స్రవిస్తే ఏం జరుగుద్ది, మీకు తర్వాత చెప్పడం జరుగుతుందండి సార్. ఓకే సార్. ఈ విధంగా ఈ గ్లాండ్స్ అన్నీ మీకు రావాలి. ఆ గ్లాండ్ ఏ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, ఆ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల తక్కువ ఉత్పత్తి చేసినట్లయితే ఏ రకమైనటువంటి వ్యాధి వస్తుంది, అదేవిధంగా ఎక్కువ ఉత్పత్తి చేసినట్లయితే ఏ రకమైన వ్యాధి వస్తుంది, ఇదన్నీ మనం తెలుసుకోవాలి సార్. అదేవిధంగా ఇదంతా చదివిన తర్వాత వ్యాయామం చేయడం వల్ల వినాళ గ్రంథుల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, వినాళ గ్రంథుల యొక్క పితామహుడని ఎవరిని అంటారు, అదేవిధంగా ఇది హార్మోన్కి పేర్లు ప్రతిపాదించిన వారు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. బెల్లిస్ మరియు స్టార్లింగ్ ప్రతిపాదించడం జరిగింది. ఓకే సార్. ఈ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని జాబ్ సాధించాలన్న ధ్యేయంతో కొనసాగించండి. మీకు ఏదైనా గైడెన్స్ కావాల్సినట్లయితే నాకు వాట్సాప్ చేయండి సార్. నేను చక్కగా మీకు సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతాను. ఓకే సార్. థ్యాంక్ యూ.